నేను ఇప్పుడు గుంత పొంగనాలు చేస్తున్నాను. కొంచెం దోసపిండి తీసుకున్నాను, సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు, కొన్ని పచ్చిమిరపకాయ, కరివేపాకు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర దీనిలో మిక్స్ చేస్తానండి. దీనిలో వేసి ఒక స్పూన్ ఉప్పు వేసానండి, కొంచెం పసుపు, కొంచెం వంట సోడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాము. పిండి నేను కలిపేసుకున్నానండి. పెనం కూడా పెట్టేసుకున్నాను. నేను ఉక్కు పెనం పెట్టుకున్నానండి, హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుందాము. నేను ఆయిల్ అప్లై చేస్తున్నానండి. ఆయిల్ అప్లై చేసి పిండి వేసేసుకుంటున్నాను. మళ్ళీ పైన కొంచెము ఆయిల్ వేస్తున్నాను. కొద్దిసేపు మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు తిప్పేసుకుందామండి. వేగిపోయాయండి. ఇప్పుడు తీసేసుకుందాము. స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇంట్లో దోసపిండి ఉందనుకోండి, ఇట్లా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్టీగా ఉంటాయి, కారంతో తింటే ఫాస్ట్గా అయిపోతుంది. పొంగనాలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. చూడండి, ఈజీగా అయిపోతుంది. మనం ఎప్పుడైనా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు కారం ఎట్లా ఉంటుంది దోసపిండి వేసినప్పుడు, దోసపిండితో ఇలా చేసుకున్నామంటే టేస్టీగా ఫాస్ట్గా తినేయచ్చు వేడివేడిగా. చూడు, పొంగనాలు ఎర్రకారము కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.